హాయ్ అండి. నమస్తే. కైలాస నగరం 7వ భాగం. ఆ రాత్రి నాకు చాలాసేపు నిద్ర పట్టలేదు. ఇక ముందు కాలినడకన మేము ప్రయాణం చేయవలసిన 200 మైళ్ళు, అందులోని ఒడిదుడుకులు తలుచుకుంటే కొంచెం భయంగానూ, మరింత థ్రిల్లింగ్గానూ ఉంది. ఇంత ఎక్విప్మెంట్తోనూ, ఆధునిక పరికరాల సహాయంతోనూ ప్రయాణం చేస్తుంటేనే ముందు ఏ ప్రమాదం జరుగుతుందో అని గుండెలు దడదళ్లాడుతున్నాయి. అలాంటిది 100 ఏళ్ల క్రితం తాతగారు జాన్ ముల్లరీ ఈ దారిన ఏ విధమైన ఎక్విప్మెంటు, ఆహార పదార్థాలు వెంట లేకుండా ఎలా ప్రయాణం చేశారో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. నది ఒడ్డునే సమప్రదేశం ఉండడం వల్ల టెంట్లు వేయడానికి మాకు వీలయింది. ఓ టెంట్లో సాటో, ముల్లరీ, డాయిగ్లు, మరో టెంట్లో నేను, గాడ్సన్లు పడకలు సిద్ధం చేసుకున్నాము. మళ్ళీ కొండ చిలువల్లాంటివి రాకుండా, చెట్ల కింద కాకుండా ఓపెన్ ఎయిర్లో వేశాము టెంట్లు. రాత్రంతా భగవంతుడి దయ వల్ల వాన కురవకుండా ఉంటే టెంట్లో ఉన్న మాకు ఏ ప్రమాదమూ ఉండదు. క్రూర జంతువుల్లాంటివి మా పక్కకి రాకుండా టెంట్లు వేసిన స్థలానికి 4 మూలల పెద్ద చెట్ల కొమ్మలు నరికి నెగళ్లు వేశాము. రాత్రి కురిసే మంచుకి, వాతావరణంలో ఉండే చల్లదనానికి అవి ఉదయం వరకు మండుతాయన్న నమ్మకం లేదు. కానీ కనీసం నిప్పు కాలిన వాసన తగిలిన అడవి జంతువులు దూరంగా ఉంటాయి కనుక వాటిని వెలిగించాము. టెంట్ల బయట ఉష్ణోగ్రత -డిగ్రీలు చేరుకునేటట్లుంది. ఇప్పుడు మేమున్న ప్రదేశం సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగుల్లో ఉంటుంది. చీకటి పడే కొలది సన్నని మంచుతెరలు భూమట్టానికి ఆనుకుని ఏర్పడుతున్నాయి. మామూలు దుస్తుల్లో ఎవరైనా ఆ సమయంలో టెంట్ బయట నిలబడితే ఆ చలికి వణికి రక్తం గడ్డకట్టి చనిపోయే అవకాశం ఉంది. స్లీపింగ్ బ్యాగ్ వెచ్చదనంలో అగమ్యగోచరమైన భవిష్యత్తుని తలుచుకుంటూ ఎప్పుడు నిద్రపోయానో నాకే గుర్తులేదు. ఎంత సమయం గడిచిందో గుర్తులేదు. కానీ హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఎవరో నన్ను భుజం పట్టి కుదుపుతున్నారు. లీలగా ఏవో కేకలు, అరుపులు వినిపిస్తున్నాయి. కమాన్ విశాల్, గెటప్! గాడ్సన్ కంఠం అది. మెదడులో ఏదో అలారం బెల్లు గణగణ మోగసాగింది. చటుక్కున తల విదిలించి కళ్ళు తెరిచాను. టెంట్లో చీకటిగా ఉంది. బయట నుండి లీలగా అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. వాట్స్ ది మ్యాటర్ అన్నాను చటుక్కున స్లీపింగ్ బ్యాగ్లో నుంచి బయటపడుతూ. డోంట్ నో, బహుశా ఏ క్రూర జంతువు మన వాళ్ల మీద పడిందనుకుంటాను అన్నాడు గాడ్సన్ చీకట్లోనే గ్యాస్ స్టవ్ వెలిగిస్తూ. ఎస్, దెర్ ఇస్ నో మిస్టేక్. ముల్లరీ, డాయిగ్ల కేకలతో పాటు పెద్దగా గుర్రుమని అరుస్తున్న ఏదో జంతువు చప్పుడు. చటుక్కున పక్కనే ఉన్న మిషన్ పిస్టల్ అందుకుని టెంట్ ఓపెనింగ్ జిప్ తెరవసాగాను. స్టాప్ ఇట్ విశాల్ అరిచాడు గాడ్సన్. వెలిగిన గ్యాస్ స్టవ్ వెలుతురులో ఓ క్యాన్వాస్ సంచి పరపరా చింపి ఐస్యాక్స్ కొనకి ఉండలా చుట్టి పెడుతూ, ఏ జంతువో మన వాసన పసిగట్టి వచ్చుంటుంది. వీ ఫస్ట్ షూట్ ఇట్ దెన్ అన్నాను. ఎస్, యు ఆర్ రైట్. కానీ చీకట్లో మనం కాల్చే గుళ్ళు టెంట్లో నుంచి దూసుకుపోయి మన వాళ్లకు తగులుతాయి అన్నాడు. చకచక చిన్న టిన్లోని వెజిటబుల్ ఆయిల్ని ఆ ఐస్యాక్స్ కొన మీద చుట్టిన క్యాన్వాస్ గుడ్డ మీద పోసి స్టవ్ వంటలో వెలిగిస్తూ. సో అన్నాను నేను ప్రశ్నార్థకంగా. నూనెలో తడిసిన క్యాన్వాసు స్టవ్ మంటలో భగ్గున మండింది. ఎర్రని మంట వెలుతురు గుడారం నిండా నిండిపోయింది. ఐ విల్ గో అవుట్ ఫస్ట్, ఫాలో మీ అన్నాడు గాడ్సన్. టెంట్ జిప్పుని సర్రున లాగి కాగడాలా వెలుగుతున్న ఐస్యాక్స్ చేత్తో పట్టుకుని బయటికి నడుస్తూ. టెంట్ ఓపెనింగ్ తెరవగానే బయట చప్పుళ్ళు స్పష్టంగా వినిపించాయి. ఆ అరుపులు పులివే, సందేహం లేదు. కానీ ఒక్క పులి కాదు, చాలా ఉండి ఉండాలి. పెద్ద రొదలా వినిపిస్తుంది. ఆ అరుపుల మధ్య నుంచి అవతల టెంట్లోని మా వాళ్ల కేకలు వినిపిస్తున్నాయి. మై గాడ్, ఏ చీటా కాన్వాయ్ అరిచాడు గాడ్సన్ ఆశ్చర్యంగా. మిషన్ పిస్టల్ ట్రిగ్గర్ మీద వేలు సిద్ధంగా ఉంచుకుని నేను గాడ్సన్ వెనకే బయటికి నడిచాను. గాడ్సన్ చేతిలోని కాగడా వెలుగులో నేను చూసిన దృశ్యానికి అప్రతిబుండై నిలబడిపోయాను. వాళ్ళ ముగ్గురు ఉన్న టెంట్ తాళ్లు తెగి కూలిపోయింది. వాళ్ళ ముగ్గురు ఇంకా టెంట్ లోపలే ఉన్నట్టు కదులుతున్న టెంట్ భాగాల్ని బట్టి తెలుస్తుంది. ఓ రకంగా టెంట్ కూలిపోవడం వల్లే వాళ్ళ ముగ్గురు బ్రతుకున్నారు అని చెప్పాలి. నన్ను ఆశ్చర్యచకితుడిని చేసిన దృశ్యం అది కాదు. దాదాపు ఓ 10 స్నో లిపార్డ్స్ కూలిపోయిన ఆ టెంట్ మీద పడి సింథటిక్ క్యాన్వాస్ టెంట్ క్లాత్ కింద ఉన్న మానవ శరీరాల్ని అందుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. నున్నటి ఇనపతీగ లాంటి గట్టి సింథటిక్ దారంతో చేయబడ్డ టెంట్ కావడం వల్ల వాటి గోళ్లు, కోరలు ఆ గుడ్డలో దిగబడకుండా జారిపోతున్నాయి. సందేహం లేదు, అవి స్నో లిపార్డ్స్. మంచులో తిరిగే చిరుతపులులు అనొచ్చు వాటిని. ఒక హిమాలయ ప్రాంతాల్లోనే కనిపిస్తాయి ఈ చిరుతలు. కాశ్మీర్ మొదలుకొని భూటాన్ వరకు, దక్షిణ చైనా ప్రాంతంలోనూ, ఆల్టై పర్వతాల్లోనూ హై ఆల్టిట్యూడ్లో నివసిస్తాయి ఇవి.
-డిగ్రీ ఉష్ణోగ్రతలో కూడా బ్రతకగల నేర్పు శక్తి ఉన్నాయి ఈ మంచు చిరతలకి. నల్లని మచ్చలున్న లేత పసుపు రంగు చర్మం, ఒత్తుగా ఈ చలికి తట్టుకోవడానికి వీలుగా ఒంటి మీద దాదాపు 2 అంగుళాల ఎత్తున బొచ్చుంది. ఎర్రని కాగడమంట చూడగానే అవి గిరుక్కున మా వైపు తిరిగాయి. మేము వేసిన నెగళ్ళు ఆరిపోవడం వల్ల ఏ ప్రమాదము ఉండదని ఆహారం కోసం గుడారం మీద పడుంటాయి. కాగడా వెలుగు చూడగానే గిరుక్కున వెనక్కి తిరిగి వాడికూరలు బయటపెట్టి గాండ్రించసాగాయి. గాండ్రింపు కాదది, గొంతులోంచి చేస్తున్న ఓ రకమైన గుర్రు శబ్దం అది. దాదాపు 10 ఉన్నాయి. కాదు, మెల్లగా లెక్కపెట్టాను. 6 పెద్దవి, 3 చిన్నవి, మొత్తం 9. మంటని చూడగానే పారిపోలేదు. కాస్త వెనక్కి జరిగి మా వైపే చూస్తూ విచిత్రమైన ఆ గుర్రు శబ్దం చేస్తూ నిలబడ్డాయి. మిషన్ పిస్టల్ కాల్చడానికి వీలులేని పొజిషన్లో ఉన్నాయవి. అంటే మాకు కూలిపోయిన టెంట్ మధ్యన ఉన్నాయన్నమాట. నేను కాలిస్తే ఆ గుళ్ళు టెంట్లో వాళ్లకు తగిలే అవకాశం ఉంది. వీ మస్ట్ ఫోర్స్ దెమ్ ఎసైడ్, అదర్వైజ్ ఐ కాంట్ ఫైర్ అన్నాను. గాడ్సన్ వాటి మీద నుంచి దృష్టి తిప్పలేదు. మెల్లగా తల ఊపి కొద్దిగా ముందుకు జరిగాడు. మంట దగ్గరకొస్తుంటే సర్కస్లో శిక్షణ పొందిన జంతువులకు మళ్ళీ ఆ చిరుతలు ఒక్కొక్క అడుగే వెనక్కి వేయసాగాయి. అలాగే ఒక్కొక్క అంగుళం ముందుకు జరుగుతూ పక్కకి తిరిగాడు గాడ్సన్. గాడ్సన్ ఆలోచనను పసిగట్టే తెలివితేటలు ఆ చిరుతలకు లేవు. మంట పక్కకు తిరగడంతో మంటతో పాటు ఆ జంతువులు కూడా పక్కకి తిరిగాయి. కాగడా మంట క్షణక్షణానికి తగ్గుతుంది. మంచు చిరుతల్లో రొద ఎక్కువయ్యి వాటి ఓపిక క్షణక్షణానికి తగ్గుతున్నట్టు తెలుస్తుంది. కాగడ ఆరిన మరుక్షణం అవి మా మీద దూకడం తథ్యం. గాడ్సన్, రెడీ అన్నాను. గాడ్సన్ చటుక్కున ఓ అడుగు ముందుకు వేసి కాగడ చిరుతల ముఖాలకు తగిలేలా ఊపి వెనక్కి గెంతాడు. మంట వేడి చిరుత ముఖాన్ని చురుక్కుమనిపించుండాలి. పెద్దగా అరిచి ముందు 2 కాళ్ళు వంచి తలను దాని మధ్య పెట్టింది. అంటే దాడికి సిద్ధమవుతుందన్నమాట. ఇక సందేహించలేదు నేను. మిషన్ పిస్టల్ని వాటివైపు తిప్పి శక్తి కొద్దీ ట్రిగ్గర్ నొక్కాను. అలా నొక్కుతూనే ఉన్నాను. మొదటి బుల్లెట్ పెద్ద చిరుత నుదిటికి తగిలింది. అది గాలిలోకి 4 అడుగులు పైకి లేచి కింద పడింది. 2 నిమిషాల పాటు చుట్టూ ఉన్న కొండలు మిషన్ పిస్టల్ పేలుళ్లతో ప్రతిధ్వనించింది. చిరుతల గుంపులో 4 చావగా మిగిలినవి వెనక్కి తిరిగి దౌడు తీశాయి. ఓకే, యూ కెన్ కమ్అవుట్ నౌ అరిచాను విజయ్ గర్వంతో. సాటో, డాయిగ్, ముల్లరీలు ముగ్గురు పాక్కుంటూ ఒక్కొక్కరే టెంట్లో నుంచి బయటకొచ్చారు. ది డర్టీ రోగ్స్. పాస్ పోసుకుందామని లేచేటప్పటికీ టెంట్ చుట్టూ చేరి గీరుతున్న చెప్పుడు వినిపించింది. వీళ్ళిద్దరినీ నిద్రలేపేలోపే వాటి బరువుకి సపోర్టు తాళ్లు తెగి టెంట్ కూలిపోయింది అన్నాడు ముల్లరి చచ్చిపడి ఉన్న చిరుతల శవాల్ని కసిగా చూస్తూ. టెంట్ కూలడమే మంచిదైంది, లేకపోతే స్టిఫ్గా ఉన్న టెంట్ క్లాత్లో వాటి కూరలు తేలిగ్గా దిగేవి అన్నాను. డాయికి చకచక ఆయిల్ పోసి ఆరిపోయిన నెగళ్ళు మళ్లీ వెలిగించాడు. ఎగ్జైట్మెంట్లో తెలియలేదు గాని బయట విపరీతమైన చలిగా ఉంది. 2 చిన్నవి, 2 పెద్దవి చనిపోయాయి. పిస్టల్ పేలినప్పుడు నా వైపుకు తిరిగి ఉండడం వల్ల తలలోనూ ఛాతీలో నుండి బుల్లెట్లు దూసుకుపోయాయి. మిగతా శరీరంలో తగిలితే అంత తేలిగ్గా చచ్చేవి కావవి. గాయాల్లో నుండి ఎర్రని రక్తం స్రవించి క్షణాల్లో గడ్డకట్టింది. వరల్డ్ వైడ్ లైఫ్ సొసైటీ వాళ్లకు ఈ విషయం తెలిస్తే మనల్ని హంతకుల్లా చూస్తారు అన్నాడు గాడ్సన్. ఎందుకని? ఈ మంచు చిరుతను చంపకూడదని, దీని చర్మంతో వ్యాపారం చేయకూడదని ఆ సంస్థ ఆంక్షలు విధించింది. ఈ చర్మం ఒక్కోదానికి అంతర్జాతీయ మార్కెట్లో 5,000 వరకు ధర పలుకుతుంది అన్నాడు గాడ్సన్. ద హెల్ విత్ వరల్డ్ లైఫ్ సొసైటీ. ప్రాణాల కన్నా ఎక్కువ? జంగిల్లో తిరిగేటప్పుడు ప్రతి వాళ్ళు జంగిల్లాను ఫాలో అవ్వవలసిందే అన్నాను ఆ చిరుతల శవాల్ని గుట్టగా ఓ మూలకు పారేస్తూ. మర్నాడు పగలంతా ప్రయాణం చేశాము. దాదాపు 10-12 మైళ్ళ దూరం కవర్ చేస్తూ ఉంటామేమో. కాలినడక ఈ పర్వతాలలో ప్రయాణం చాలా కష్టంతోనూ ప్రమాదాలతోనూ నిండి ఉంటుంది. 100 గజాలు ముందుకు సాగడానికి దాదాపు 400 గజాలు ప్రయాణం చేయవలసి వస్తోంది. మరో విషయం, మ్యాప్లో మేము సిక్కిం నుంచి కైలాసనగర ప్రాంతానికి ఉండే దూరం మ్యాప్ మీద లెక్క పెట్టడం వల్ల ఎయిర్ డిస్టెన్స్ అంటే కాలినడక పోకుండా విమానంలో ఎగురుతూ వెళితే కవర్ చేయాల్సిన దూరం అంచనా వేశాము. కానీ కాలినడకన ఈ కొండలు గుట్టలు ఎక్కి దిగడం, వంకర టింకర దారులలో వెళ్లడం వల్ల అసలు ప్రయాణం చేయవలసిన దూరం చాలా ఎక్కువ. అందుచేత ప్రయాణం చేసిన దూరం చాలా ఉన్నా ముందుకు వెళుతున్న దూరం చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మా బ్యాచ్ 5గురిలోనూ మేము ఏ పని మీద ఏ ప్రదేశానికి వెళ్తున్నది ఖచ్చితంగా తెలియని వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. ఇంత దూరం వచ్చిన తరువాత కైలాసనగరం రహస్యాన్ని డాయిగుకి ఇంకా చెప్పకుండా దాచడంలో అర్థం లేదనిపించింది. గాడ్సన్ కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాడు.
సాయంత్రం ఓ చిన్న నీటి గుంటకు దగ్గరలో క్యాంపు వేయగానే మా ప్రయాణ రహస్యం అంతా విపులంగా చెప్పాను డాయిగ్కి. ఏ విధమైన కామెంటు చేయకుండా శ్రద్ధగా నేను చెప్పిన విషయాలన్నీ విన్నాడు డాయిగ్. నేను విషయాన్ని చెప్పడం ముగించి అతని ముఖంలోకి పరీక్షగా చూశాను. ఏ విధమైన ఫీలింగు కనిపించలేదు డాయిగ్ ముఖంలో. వెల్ విశాల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు చివరికి చిన్నగా నిట్టూర్చి. నేను ఆశ్చర్యంగా చూశాను డాయిగ్ వైపు. నేను చెప్పిన విషయం విన్న తరువాత నీకేమీ అనుమానాలు కలగలేదా? మేం చెప్పిన విషయాల్లో నిజం ఎన్ని పాళ్ళుందో అనే ఆలోచన నీకు కలగలేదా అన్నాను. 2 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయిన డాయిగ్ చివరికి, విశాల్, నువ్వు గాడ్సన్ నాకన్నా వయసులోనూ అనుభవంలోనూ పెద్దవాళ్ళు. నువ్వు చెప్పిన విషయంలో నిజం లేకపోతే మీరు నీ ప్రయాసలు పడి శ్రమకోచి ప్రయాణం చేయవలసిన అవసరం లేదు. ఇకపోతే మా నాన్నకు నేనంటే ప్రేమ, అతి ప్రేమ. నన్ను ప్రపంచ ప్రఖ్యాతి వహించే పర్వతారోహకుడిని చేయాలనే ఆశతో పాటు ఈ ఆరోహణ ప్రయత్నాల్లో నేను ప్రమాదాల్లో ఇరుక్కుంటాను అని ఆయన అనుక్షణం భయంతో, ఆవేదనతో గిలగిల్లాడిపోయేవారు. అలాంటి నా తండ్రి నన్ను కోరి పంపించాడంటే అందున ఈ ప్రయాణంలో యథార్థం నువ్వు చెప్పకపోయినా ఆయనకు తెలుసని నా నమ్మకం. ఈ ప్రయాణంలో అంతరార్థం 100కి 100 పాళ్ళు నిజమై ఉండాలి. అలా కాక అసలు కైలాసనగరం, ఆ సువర్ణ పర్వతం అనేది లేకపోయినా నేను బాధపడను. ఈ ప్రయాణంలో ఉండే ప్రమాదాలలోని థ్రిల్, అడ్వెంచర్ చాలు ఈ శ్రమకు ప్రతిఫలంగా అన్నాడు. నేనతన్ని కౌగలించుకుని ఆప్యాయంగా వీపు తట్టాను. వెల్ సెడ్ డైగ్, యువర్ ఎ ట్రూ అడ్వెంచరర్స్ అన్నాను అడ్మిరేషన్తో. రాత్రి 7 గంటల ప్రాంతంలో భోజనాలు అయిన తర్వాత 5గురుము సోలార్ బ్యాటరీ ల్యాంప్ కింద కూర్చుని మ్యాప్ని స్టడీ చేశాము. ఎయిర్ డిస్టెన్స్లో మేము ఇంకా దాదాపు 180 మైళ్ళ దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది అని నిశ్చయించుకున్నాము. కానీ కాలినడకన మేము వెళ్లవలసిన దూరం బహుశా 500 మైళ్ళు పైచిలకు ఉన్న ఆశ్చర్యపడనక్కర్లేదు గమ్యాన్ని చేరడానికి. అక్టోబర్ మొదటి వారానికి మాకింకా దాదాపు 25 రోజుల గడువుంది. ప్రస్తుతం వేగం మెయింటైన్ చేయగలిగితే సకాలానికి ఆ ప్రదేశానికి చేరుకోగలమన్న నమ్మకం ఉంది నాకు. మాటిమాటికి తెరిచి చూడడం వల్ల పాతబడిన ఆ మ్యాప్ చిరిగిపోయే దశకొచ్చింది. ఎందుకన్నా మంచిదని నా డైరీలో ఆ మ్యాప్ను మినీ సైజులో గీసుకున్నాను. ఒరిజినల్ మ్యాప్ పూర్తిగా చిరిగి ఏదన్నా గుర్తు సరిగ్గా అర్థమవ్వకపోయినా మేము దారి తప్పకుండా ప్రయాణం చేయడానికి నేను గీసుకున్నది పనికొస్తుంది. వర్షాకాలమైన గత 4 రోజులు బట్టి ఏమీ వర్షం రాకుండా ఉండడం మా అదృష్టం. అంతేకాదు, మరో 1 నెల రోజుల్లో అంటే సెప్టెంబర్ చివరి భాగంలో ఈ ప్రాంతమంతా మంచు పట్టడం ఆరంభిస్తుంది. అప్పుడిక ముందుకు సాగడం అసలే కష్టం. ఇప్పటికే సముద్ర మట్టానికి దాదాపు 14,000 అడుగుల ఎత్తున మేము ఉన్న ప్రదేశం ఉందని, ఈ ప్రదేశంలో కనిపిస్తున్న మొక్కలు, దుబ్బులు, చిన్న చెట్ల వంటివి అంచనా వేశాము. వేసవి కాలంలో ఈ ఎత్తులో చాలా చల్లగా ఉంటుంది. ఇక శీతాకాలంలో దాదాపు 2 మీటర్లకు పైగా ఎత్తున మంచు కురుస్తుంది. పూర్తి రక్షణ లేకుండా ప్రయాణం కాదు కదా, ఓ చోట స్థిరంగా ఉండడానికి కూడా వీలవదు. హిమాలయ ప్రాంతంలో సముద్ర మట్టం నుండి ఎంత ఎత్తున ఉన్నది బారోమీటర్ సహాయం లేకుండానే అంచనా వేయడానికి అనాది నుండి పర్వతారోహకులు ఉపయోగించే పద్ధతి ఒకటుంది. హిమాలయాల్లో ప్రతి 2000 అడుగుల ఎత్తుకి ఆ ప్రాంతంలో పెరిగే వృక్షజాతులు, సంచరించే జంతువులు, ఎగిరే పక్షులు, నేల స్వభావము పూర్తిగా మారిపోతూ ఉంటుంది. 1000 నుండి 3000 అడుగుల మధ్య టేకు చెట్లు, లాంటానా పొదలు, వుడ్సెక్కర్, కింగ్ఫిషర్, మైనా లాంటి పక్షులు, పెద్ద పులి, బార్కింగ్ డీర్, ఎలుగుబంటి లాంటి జంతువులు కనిపిస్తాయి. ఆ పైన 6000 అడుగుల వరకు సింకోనా వృక్షాలు, ఫిగ్గులు, ఫిర్రులు కనిపిస్తాయి. షీషం చెట్లు కూడా నేపాల్, హిమాచల్ ప్రదేశ్, లడక్ ప్రాంతంలో విస్తారంగా కనిపిస్తాయి. ఇలా ప్రతి 2-3 వేల అడుగులకు నేల స్వభావం, వాతావరణం మారడం, దాన్ని బట్టి ఈ ప్రాంతంలోని వృక్ష సంపద ఏర్పడుతూ ఉంటాయి. వీటిని బట్టి సముద్రమట్టం నుండి ఎంత ఎత్తులో ఉన్నది సుమారుగా అంచనా వేయొచ్చు. సాధారణంగా 20,000 అడుగుల ఎత్తుకు దగ్గర పడే కొలది అసలు వృక్షజాతి అనేది ఏదీ కనిపించదు. ఋతువులతో సంబంధం లేకుండా ప్రతినిత్యం మంచు పొరలతో కప్పబడి ఉండే పర్వత శ్రేణులు అయిపోతుంది భూభాగం అంతా. చిత్రం ఏమిటంటే కొన్ని లక్షల ఏళ్లకు పూర్వం ఈ పర్వతాలన్నీ సముద్ర గర్భంలో మునిగి ఉన్నాయని, కాలక్రమేణా ఒక్కొక్క అంగుళమే ఇవి బయటికి వచ్చాయని భూగర్భ శాస్త్రజ్ఞులు చెబుతారు. దీనికి రుజువుగా ఇప్పటికీ కొన్ని అతి ఎత్తైన శిఖరాలు అంటే సముద్ర మట్టానికి దాదాపు 10-15 వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతంలో సముద్ర అంతర్భాగాన ఉండే మత్స్యాల కళేబరాలు, గుల్లలు, శంఖాలు దొరకడమే. ఇటీవల అంచనాల ప్రకారం హిమాలయాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయని,
ప్రపంచంలో ఉన్న అనేక పర్వత శ్రేణులలో లేతప్రాయంలో ఉన్న పర్వతాలు ఇవేనని తెలుస్తుంది. అయినా ఈ పర్వత శ్రేణుల గురించి, ఈ ప్రాంతంలోని మానవుల గురించి, వృక్ష సంపద గురించి, జంతుజాలం గురించి నాగరిక ప్రపంచానికి తెలిసిన విషయాలు అతి తక్కువ. హిమాలయాల్లో ఇప్పటికీ అనేక భాగాలు నాగరికుల అట్లాసుల్లోకి ఎక్కకుండా, పరిశోధించబడకుండా, ఆ వాసన తగలకుండా ఉండిపోయాయి. మేము ప్రస్తుతం అలాంటి పర్వత భాగంలోనే ప్రయాణం చేస్తున్నాము. 4-5 పెద్ద పెద్ద బండరాళ్ళు ఒకదానిపై ఒకటి పడి ఏర్పడిన చిన్న గుహలో ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నాము. ఈ వాతావరణంలో ఆరుబయట నిద్రించడానికి ప్రయత్నించటం కోరి మృత్యువుని కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఉదయం మెలకు వచ్చేటప్పటికి బాగా పొద్దెక్కింది. సాధారణంగా అవుట్డోర్స్లో నిద్రపోయినప్పుడు తొలి వెలుగు కనిపించగానే మెలకు వచ్చేస్తుంది. అయినా ఈరోజు మెలకువ రాలేదు. తలంతా దిమ్ముగాను, కణతల దగ్గర నొప్పిగాను ఉంది. మిగిలిన వాళ్ళు అప్పుడే నిద్రలేస్తున్నట్టు నేను గమనించాను. హీస్ గాన్ అంటున్నాడు గాడ్సన్. తల విదిలించి లేచి నిలబడ్డాను. ఎవరు అన్నాను చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ. ముల్లరీ కనిపించటం లేదు. అతని స్లీపింగ్ బ్యాక్ ప్యాక్ కూడా కనిపించటం లేదు. మై గాడ్, ది డైమండ్స్ ఆర్ మిస్సింగ్ అన్నాడు సాటో తన బ్యాక్ ప్యాక్ చిరిగి ఉండడం చూసుకుంటూ. ఇది చూడండి అన్నాడు డాయిగ్ ఒక కాటన్ ప్యాడ్ వంటిది నేల మీద నుంచి తీసి వాసన చూసి నాకిస్తూ. క్లోరోఫామ్ వాసన కొడుతుందది. అవును, మా మెడికల్ కిట్లో క్లోరోఫామ్ బాటిల్ కూడా ఒకటి ఉంది. బాక్స్ తీసి చూశాను. క్లోరోఫామ్ సగం ఖాళీ అయిపోయింది. జరిగిన విషయం ఏమిటో నాకు అర్థమవసాగింది. హఠాత్తుగా ఏదో స్ఫురించింది నాకు. రాత్రి నిద్రపోయేటప్పుడు నా థర్మల్ కోటు జిప్పు మూసుంది, పడుకున్నాను. కానీ నిద్రలేచేటప్పుడు అది తెరుచుకుని ఉన్నట్లు గుర్తొచ్చింది. చటుక్కున చెయ్యి కోటు లోపలి జేబులోకి పోనిచ్చి తడిమాను. మై గాడ్, ది డర్టీ ర్యాట్ అరిచాను. ఏమైంది అన్నాడు ఆతృతగా. ది ప్లాన్ ఈజ్ మిస్సింగ్. రాత్రి చీకట్లో మనందరికీ నిద్రలో క్లోరోఫామ్ ఇచ్చి సాటో దగ్గర డైమండ్స్, నా దగ్గర ప్లాను తీసుకుని తన సామాన్లతో ఉడాయించాడు వెధవ. రాత్రి ఆ క్లోరోఫామ్ పీల్చడం వల్లే నిద్ర ప్రోలాంగ్ అయింది మనకి అన్నాను జరిగిన విషయం ఊహిస్తూ. ముగ్గురి ముఖాల్లోనూ రక్తం ఇంకిపోయినట్లు కనబడ్డారు వాళ్ళు. ఆశ్చర్యం, క్రోధం, నిస్సహాయత, ఓ రకమైన కసి, రకరకాల భావాలు ఒకేసారి కనిపించసాగాయి. లెటస్ గో బ్యాక్ అండ్ ఫైండ్ హిమ్ అన్నాడు గాడ్సన్ రైఫిల్ చేతిలో తీసుకుంటూ. డామిట్ అనుకున్నాను కసిగా. లుక్ హియర్ అన్నాడు డాయిగ్ వంగి నేల మీద నుంచి ఏదో తీస్తూ. ముగ్గురు అటు చూశాము. పెద్ద సైజు పేపర్ వెయిట్ అంతటి రాయి కింద నుంచి గజిబిజిగా మడత పెట్టిన కాగితం ఒకటి బయటకు తీశాడు. డాయిగ్ చేతిలోంచి తీసుకుని మడతలు విప్పాను. పాకెట్ డైరీలోని డబుల్ పేజీ షీట్ అది. ఇంగ్లీష్లో చిక్కిరి బిక్కిరిగా రాసిన అక్షరాలు కనిపిస్తున్నాయి. నా కళ్ళు కింద సంతకం కోసం చూశాయి. ముల్లరీ రాశాడని స్పష్టమవుతుంది. డియర్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇలా మధ్యలో వదిలి వెనక్కి పారిపోతున్నందుకు అన్యదా భావించకండి. నన్ను మీరందరూ పిరికివాడిగా జమకడతారు అని తెలుసు. ఎగిరే పక్షి గుంపు కన్నా ఒంటి పక్షి విలువైందని ఆలస్యంగా గ్రహించిన సరిగా అర్థం చేసుకున్నానని భావిస్తున్నాను. ఇన్ని కష్టాలు పడి ప్రమాదాలను ఎదుర్కొని కైలాసనగరం చేరి మనం సాధించగలిగేదేమిటో నాకు అంతుపట్టలేదు. అక్కడ నిజంగా బంగారు పర్వతం ఉన్న ఆ బంగారాన్ని మాత్రం ప్రపంచంలోకి తరలించడం అసాధ్యమని గ్రహించాను ఇప్పటి వరకు కలిగిన అనుభవాల వల్ల. అందుచేత వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికే నిశ్చయించుకున్నాను. మీలో ఎవరూ వెనక్కి రావడానికి ఒప్పుకోరు అని తెలుసు. అంచేత సాటో దగ్గర వజ్రాలు, కాసిన ఆహార పదార్థాలు, మిషన్ పిస్టులు తీసుకుని వెళ్తున్నాను. ఈ అయోమయ పర్వతాల్లో దారి వెతుకోవడం కష్టం. అందుచేతే మ్యాప్ను కూడా నాతో తీసుకువెళ్తున్నాను. మీరు ముందుకు వెళ్ళడానికి విశాల్ తన డైరీలో నోట్ చేసుకున్న స్కెచ్ సరిపోతుంది అని తెలుసు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ లాట్స్ ఆఫ్ లుక్. గుడ్ బై ముల్లరీ. ఓహ్, డ్యామ్ హిమ్, డ్యామ్ ది ఫూల్, రాస్కెల్, చికెన్ బెగ్గర్ నోటికొచ్చినట్టు తిడుతున్నాడు గాడ్సన్. ఇట్ ఈజ్ ఆల్ రైట్, లెటస్ బ్యాక్ అండ్ ప్రొసీడ్ అన్నాను భారంగా. ముల్లరీ పారిపోయినందుకు నాకు విచారంగా ఉంది, కోపంగానూ ఉంది. బిస్వాస్ టైగర్ల మరణాలకు నేనింకా నా పగ తీర్చుకోలేదు. ఇప్పటిక ఆ అవకాశం పూర్తిగా పోయినట్లు అనిపించింది. మధ్యవేలుకున్న శివముద్రని ఓసారి తడిమాను. తెలియని శక్తి, ఉత్సాహం నాలో పుంజుకున్నాయి. ముల్లరీ ఉత్తరాన్ని ఉండగా నలిపి కింద పారేసి బూటికాలితో తొక్కాను. మధ్యదారిలో ఆ వెధవ ఏ క్రూర జంతువుకో ఆహారం కాక మానడు అన్నాడు డాయిగ్. లెటస్ ఫర్గెట్ హిమ్ అన్నాను ప్రశాంతంగా. మరో వారం రోజులు గడిచాయి. అందరి ముఖాల్లోనూ అలసట, శ్రమ కనిపిస్తున్నాయి.
ఓ 2 రోజులు పూర్తి విశ్రాంతి అవసరమని తోస్తున్నా అనుకున్న సమయానికి ఆ పర్వత శిఖరం దగ్గరకు చేరలేకపోతే ఈ శ్రమ ప్రయత్నం వృధా అనే నిజం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సముద్ర మట్టం నుండి దాదాపు 20,000 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తున్నట్టు అంచనా వేశాము. ఈ ఎత్తులో వాతావరణంలో గాలి ఒత్తిడి తగ్గి పలచబడుతుంది. అంచేత ఆక్సిజన్ పాలు కూడా గాలిలో తక్కువగా ఉంటుంది. పర్వత ప్రాంతంలో పుట్టి పెరిగిన నాకు, డాయిగుకు ఈ మార్పు పెద్ద కష్టాన్ని కలిగించకపోయినా గాడ్సన్ సాటోల మీద వాతావరణ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరూ బయలుదేరినప్పటికన్నా ఇప్పుడు బాగా సన్నబడ్డారు. గడ్డాలు గీసుకోవడం పూర్తిగా ఆపేయడం వల్ల ఒత్తుగా గడ్డం మీసాలు పెరిగాయి. మంచినీరు కూడా ఎక్కడా దొరకడం లేదు. రాత్రిపూట కురిసిన మంచు కరగబెట్టి మాకు కావలసిన నీటిని సమకూర్చుకుంటున్నాము. ఎటు చూసినా శిలామయం, గడ్డలు కట్టిన మంచు చుట్టూ ఉండే పర్వత శిఖరాల నిండా కనిపిస్తుంది. పగలు కొద్దిగా ఎండ వచ్చినప్పుడు మంచు కరగడం, తిరిగి రాత్రంతా కొత్త మంచు కురిసి గడ్డ కట్టడం రోజూ చూస్తున్నాము. ఈ వారంలోనూ దాదాపు మ్యాప్ ప్రకారం 80 మైళ్ళు ప్రయాణం చేశాము. అంటే దాదాపు 200 మైళ్ళ పైచిలుకు నడకన్నమాట. ఆహార పదార్థాలు సరిపడా తెచ్చుకోవడం వల్ల ఇబ్బంది అనిపించలేదు. ఆ రోజు మధ్యాహ్నానికి మేము ప్రయాణం చేస్తున్న పర్వత శ్రేణికి వచ్చాము. అక్కడితో ఆ శ్రేణి ఆగి మధ్యలో దాదాపు 2 మైళ్ళ వెడల్పు ఖాళీ ప్రదేశం ఉంది. మళ్ళీ అవతల వైపు నుండి మరో పర్వత శ్రేణి మొదలవుతుంది. మా మ్యాప్ ప్రకారం అవతల పర్వత శ్రేణిని ఆనుకుని చిన్న చిన్న పర్వతాల గుంపుల మధ్య నుంచి ఇంకా ముందుకు సాగితే నిద్రిస్తున్న ఏనుగు ఆకారంలో ఉండే ఓ పెద్ద పర్వతం వస్తుంది. పర్వతం కుడివైపుగా ప్రయాణం చేస్తే కైలాసనగర లోయకు తిన్నగా వెళ్ళొచ్చు. ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి అక్కడికి దాదాపు 100 మైళ్ళ దూరం ఉంటుంది. మెల్లగా లోయలోకి దిగాము. నడినెత్తిన సూర్యుడు కనిపిస్తున్నా సూర్యకిరణాల వేడి తెలియటం లేదు. లోయలోకి దిగి బహుశా ఓ 1/2 మైలు నడిచి ఉంటాం అనుకుంటాను. అప్పుడు చూసాం ఆ దృశ్యాన్ని. మేము పర్వతం మీద నుంచి కింద లోయలోకి చూసినప్పుడు అది ఎందుకు కనిపించలేదో, అలా కనిపించకపోవడానికి కారణం ఏమిటో నాకు అంతుచిక్కలేదు. నా శాస్త్ర పరిజ్ఞానానికి అందని విషయమై అయ్యుండాలది. నా ఇన్నాళ్ల పర్వతారోహణలో ఎప్పుడూ ఇలాంటి అనుభవాన్ని పొందలేదు నేను. మా బృందంలో మిగిలిన 3 రియాక్షను అలాగే ఉంది. హఠాత్తుగా మా ముందు పెద్ద ఆఘాతం ఉన్నట్లు తెలుసుకున్నాము. మేము నడుస్తున్న ప్రదేశం ఆగిపోయి దాదాపు ఓ 500 గజాల వెడల్పున పెద్ద ఆఘాతం ఉంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఆఘాతంలా లేదది. ఆఘాత అవతల వైపు గోడ కనిపిస్తుంది. ఎవరో లోతుగా పెద్ద గొయ్యి తీసి అంచుల వెంట పై వరకు గోడ కట్టినట్లు భూభాగం చెక్కబడి ఉంది. మేము ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నాము. నిజానికి ఆ ఆఘాతం ఎంత లోతుందో తెలియడం లేదు. మేమున్న వైపు కూడా గోడల కొండ భూభాగం చెక్కినట్టు తిన్నగా ఉండడం వల్ల తొంగి చూసే అవకాశం లేదు. డాయగ్ నేల మీద బోర్లా పడుకుని తల మాత్రం అంచు అవతలకి పెట్టి ఆఘాతంలోకి తొంగి చూశాడు. దాదాపు 3 నిమిషాలు అలా చూస్తూ ఉండిపోయాడు డాయగ్. తరువాత అతి జాగ్రత్తగా తలను వెనక్కి తీసుకుని అలా బోర్లా పడుకుని 2 గజాలు వెనక్కి జరిగి లేచి నిలబడ్డాడు. వెల్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఎంత లోతుందో తెలియటం లేదు. మనం ఉన్నవైపు గోడ కాకపోయినా ఎదుటి గోడ వైపు చూస్తేనన్నా లోతు తెలియవలసింది. కానీ ఆ వైపు కూడా అడుగు భాగం కనిపించలేదు. అడుగున ఏమున్నది, ఎంత లోతున్నది దృష్టికి ఆనడం లేదు. అడుగు భాగం అంతా మసకమసగ్గా అనంతంగా కనిపిస్తుంది అన్నాడు, ఇంకా తను చూసిన దృశ్యాన్ని నమ్మలేనట్లు. తల అటూ ఇటూ తిప్పి 2 వైపులకి చూశాను. అఘాతం పొడవు ఎక్కువ ఉన్నట్టు లేదు. మేమున్న ప్రదేశానికి కుడివైపుకి ఓ 200 గజాలు, ఎడమకి ఓ 300 గజాలు ఉన్నట్టుంది. అంటే దాని పొడవు వెడల్పు 2 500 గజాల చొప్పున సమానంగా ఉన్నాయన్నమాట. ఈ చతురస్రపు అఘాతం ఇంతవరకు మానవులెవ్వరూ సంచరించిన ఈ ప్రదేశంలో ఎలా వచ్చిందో అని ఆశ్చర్యం వేసింది నాకు. మానవుడు సంచరించని ఈ పర్వతాఘాతంలో ఇంత ఎత్తున, ఈ పర్వతలోయలో ఇంత జాగ్రత్తగా, ఇంత లోతున ఈ చతురస్రాన్ని తవ్వవలసిన అవసరం ఎవరికి కలిగింది? దీని నిర్మాణంలో రహస్యం ఏమిటి అన్నాను ఆర్గ్యుమెంటేటివ్గా. గాడ్సన్ చిత్రంగా చూశాడు నా వైపు. విశాల్, ఇది మానవులే నిర్మించారన్న గ్యారెంటీ ఏముంది? ప్రకృతి సిద్ధంగానే అలా ఏర్పడి ఉండొచ్చుగా. నో, ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అఘాతం కాదని ఖచ్చితంగా చెప్పగలను నేను. ఈ అఘాతం చుట్టూ ఉన్న ప్రదేశం చూడు ఎంత చదునుగా ఉందో. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది నీకు? ఈ రాళ్లగుట్టలు, బండలతో నిండిన ప్రదేశంలో ఇంత చదునైన ప్రదేశం ఎలా వచ్చింది? ఈ గొయ్యి తవ్వినప్పుడు అందులో నుంచి పైకి తీసిన మట్టి అంతా ఈ అఘాతం చుట్టూ పరిచుండాలి. ఇకపోతే ఇది ఆధునిక మానవుడి పని అయి ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే
ఆధునిక మానవులు ఎవరైనా ఇలాంటి పని చేసి ఉంటే ఈ విషయం ప్రపంచం దృష్టిలోకి ఎప్పుడో వచ్చి ఉండేది. అంతేకాక ఇలాంటి బ్రహ్మాండమైన ఆఘాతాన్ని నిర్మించాలంటే ఎంతమంది కూలీలు, ఎంత ఎక్విప్మెంట్ కావాలో ఆలోచించు. అందుచేత వాళ్లకు సంబంధించిన వస్తువులు, గుర్తులు ఏవో ఒకటి మనకి దొరక్కిపోవు. కానీ అలాంటి చిహ్నాలు ఏమీ లేవు ఈ చుట్టుపక్కల. దీన్ని బట్టి ఈ అఖాతం నిర్మాణం అంటూ జరిగితే కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగి ఉండాలి. అదే నిజమైతే దానికేదో బలవత్తరమైన కారణం ఉండుండాలి అన్నాను, నాలో పెరిగిపోతున్న ఉత్సుకతను వాళ్లలోనూ ప్రేరేపించాలి అన్న ఉద్దేశంతో. వాళ్ళ ముగ్గురు నా వైపు వర్రీడ్గా దిక్కుతోచినట్లు చూశారు. ఎంతకీ ఈ ఆర్గ్యుమెంట్ అంతా దేనికి అన్నాడు డాయిగ్ సూటిగా. లెట్ మీ టెల్ యూ, ఈ అఘాతం రహస్యం ఏమిటో మనం తెలుసుకోవాలి అన్నాను నేను గంభీరంగా. ఓ విశాల్, యు ఆర్ ఇంపాసిబుల్. మనం వచ్చిన అసలు పని మానేసి ఈ చతురస్రాఘాతం తెలుసుకోవాలనే కుతూహలపడడంలో అర్థం లేదు. కార్యశూరులు ఎప్పుడూ తమ గమ్యాన్ని మర్చిపోరు. ఈ అఘాతం గురించి, దాని ఆనుపానుల గురించి పావుగంట క్రితం వరకు మనకేమీ తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని పరిశోధించడం మొదలుపెట్టి మన కాలం వృధా చేయడం నాకు ఇష్టం లేదు. పైగా ఈ పరిశోధనలో నుంచి ప్రాణాలతో బయటపడి ముందుకు సాగుతామో లేదో తెలియదు. అనవసరమైన అపాయాల్లోకి కావాలని వెళ్లడం శ్రేయస్కరం కాదు. యూజ్ యువర్ సెన్స్ మ్యాన్ అన్నాడు గాడ్సన్. డాయగ్స్ ఆటోల ముఖాల్లోనూ అదే రకమైన అభిప్రాయం కనిపిస్తుంది. 5 నిమిషాల పాటు ఎవ్వరూ మాట్లాడలేదు. అలా నిశ్శబ్దంగా ఉండిపోయాము. చివరికి వాళ్ల ముగ్గురి అభిప్రాయానికి తలవంచక తప్పలేదు నాకు. వాళ్ల సహకారం, ప్రోత్సాహం లేకుండా నేను చేయగలిగింది ఏమీ లేదని తెలుసు. ఓకే ఫ్రెండ్, యు విన్ అన్నాను చిన్నగా నవ్వుతూ. అప్పుడు వినిపించింది ఆ శబ్దం. బ్రహ్మాండమైన వేగంతో గాలి వీస్తున్న శబ్దం. ఆశ్చర్యంగా చుట్టూ చూశాము. శరీరానికి గాలి ఒత్తిడి ఏమీ తగల్లేదు. అసలు గాలి వీస్తున్న శబ్దమేమీ లేదు. అయినా ఆ శబ్దం ఆగకుండా వస్తూనే ఉంది. వాట్ ఈజ్ ఇట్ అన్నాడు గాడ్సన్ అఖాతం వైపు తిరిగి. ఓ అన్నాడు సాటో గట్టిగా కేకపెడుతూ. మా నలుగురిలోనూ అఖాతం అంచు దగ్గరగా సాటో ఉన్నాడు. ఏదో అదృశ్య హస్తం అతన్ని పట్టి లేపినట్టు భూమి మీద నుంచి 2 అడుగులు లేచి గాలిలో చేతులు కాళ్ళు ఆడిస్తున్నాడు. ఆశ్చర్యంతో నోరు తెరుచుకుంది నాకు. శబ్దం మరింత ఎక్కువైంది. ఉన్నట్టుండి ఒళ్ళు తేలుతున్నట్లు అనిపించసాగింది. నాకు తెలియకుండానే గాలిలో తేలసాగాను. గాడ్సన్, డాయిగులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఏదో తెలియని అదృశ్య శక్తి నన్ను అఖాతంలోకి పట్టి లాగుతున్నట్లు అనిపించింది. శరీరంలో రక్త ప్రసరణ పెరిగి చెవులు జివ్వుమంటున్నాయి. ఏదో అరిచాను. నేను చేసిన శబ్దం నాకే వినిపించలేదు. ఉన్నట్టుండి ఎవరో పట్టిలాగినట్లు ఆఘాతంలోకి పడ్డాము. భయంతో కళ్ళు మూసుకున్నాను నేను. చెవుల్లో హోరున శబ్దం వినిపిస్తుంది. ఆఘాతంలోకి జారిపోతున్నట్టు శరీరం మీద కలుగుతున్న గాలి ఒత్తిడి వల్ల తెలుస్తుంది. భయంతో, ఆశ్చర్యంతో ఊపిరి పీల్చడం మానేశాను. ఊపిరి పీల్చడానికి కూడా వీలులేనంత ఒత్తిడి ఉంది ఆ గాలిలో. అలా పడిపోతూనే ఉన్నాను. నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు. నాకు స్పృహ పోయింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.